శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత భక్తి యోగము అంటే భగవద్గీతలో ఈ భక్తి యోగం చాలా చిన్న అధ్యాయం అయినప్పటికీ చాలా అందమైనటువంటి సుందరమైనటువంటి అధ్యాయం. అందుకే రామాయణంలో సుందరకాండ అని ఎలాగైతే చెప్తారో భగవద్గీతలో ఈ భక్తి యోగం అలాంటి సుందరమైనటువంటి అధ్యాయం. ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఒక ప్రీతి. భక్తి యోగము మొట్టమొదటిసారి గీత పట్టుకుంటే భక్తి యోగం మేము చదువుతాం, భక్తి యోగం చెప్పండి అంటారు. అంటే ఈ రామాయణంలో సుందరకాండ వలె భగవద్గీతలో కూడా ఈ భక్తి యోగం అంతటి ఆకర్షణగా ఉంటుంది. ఎందుకంటే ఈ భక్తి యోగములో చెప్పిన విధానం మీరు చూస్తే ఇంకా ఎక్కడ ఏ వేద ఉపనిషత్తుల పురాణాల్లో కూడా ఇంత వివరంగా ఉండదు. అద్భుతమైన భక్తి అంటే ప్రతిదీ భక్తి అనుకుని ఉన్నటువంటి ఈ సమాజంలో ఆ భక్తి ఆరంభం ఎక్కడ, స్టెప్ బై స్టెప్, మెట్టుకు మెట్టు అలా ఉత్కృష్టమైనటువంటి లాస్ట్ చివర మెట్టు ఏమిటి భక్తిలో అనేది తెలియజేసి ఆ భక్తి యొక్క యథార్థ తత్వం అర్థమైనప్పుడు ఆత్మజ్ఞానం వేరు, భక్తి వేరు కాదు అని అర్థమవుతుంది మనకి. అందువలన ఈ సృష్టి అంతా కూడా నేను అనే భావన కంటే వేరు లేదు. అందువలన ఆ జ్ఞానము ద్వారా వచ్చే శక్తి ఉన్న చూడండి, అద్భుతం, అతులనీయం, అనంతం. అందుకే ఆత్మజ్ఞానం అధ్యాత్మ విద్య, విద్యలన్నిటిలో అధ్యాత్మ విద్య అంటారు. అందుకే ఎన్ని కళలు, ఎన్ని మహిమలు, ఎన్ని సిద్ధులు ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం అనుభూతిలోకి రానప్పుడు నారద మహర్షి లాంటి వారు కూడా శోకం నుండి బయటపడలేదు. అందువలన మరి ఈ 5 స్టెప్స్ మెట్లు ఎక్కినటువంటి ఈ జ్ఞాని భక్తులు ఉన్నారు కదా, పరాభక్తులు, వారి యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. ఏంటంటే యోన వృష్యతి నద్వేష్టి నా శోషతి నా శోచతి నా కాంక్షతి అన్నారు. నా శోచతి అంటే శోకం. అంటే ఎవరైతే రాగము ద్వేషాలు, రాగద్వేషాలు ఎవరికైతే ఉండవో వారికి శోకము ఉండదు, ద్వేషము ఉండదు, వారికి కోరికలు కూడా ఉండవు. రాగం అంటే కాంక్ష అంటే రాగం, ఆ కోరిక. వాళ్ళు ఎలా ఉంటారంటే మనకు పాము ఉంటుంది, పాము. ఆ పాము తన చర్మాన్ని వదిలించుకోవడానికి కొన్ని ఆ పొదలలో వెళ్తుంది. ఒక హార్డ్గా ఉంటాయి అవి ఆ ముళ్ళతో.
అక్కడ ఆ చర్మం ఉండిపోతుంది, ఫ్రెష్గా కొత్తగా నూతన ఉత్సాహంతో పాము వెళ్ళిపోతుంది. ఆ ఎండిపోయినటువంటి ఆ పాము పొర, ఆ చర్మం లాంటిది అలా గాలికి పాములా కనిపిస్తుంది మనకి, నిజానికి పాము కాదు. అదే విధంగా మనం ఒక బట్టను కాల్చినామనుకున్న భూమి మీద వేసి అలాగ దగ్ధమైపోతుంది, బట్టలాగా కనిపిస్తూ ఉంది, కానీ ఇలా టచ్ చేస్తే భస్మం అయిపోతుంది. ఈ రాగద్వేషాలు ఎప్పుడైతే పూర్తిగా ఈ పాముకున్న కోరల్లాగా తీసివేసిన తర్వాత మీరు అందరిలాగే అజ్ఞానులాగే కనిపిస్తారు, కానీ వాస్తవానికి మీలో ఎటువంటి వికారాలకి లోను కారు. మనలో అసూయ ఆ భావం అనేది చాలా ప్రమాదంగా ఉంటుంది, వదిలించుకోలేము ఎంతటి వారికైనా సరే. మనం ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తిలో ఉన్నవారంటే మనకి ఒక రకమైనటువంటి అసూయ, జలసి. ఈవెన్ సాధువులకు కూడా గురువులు అంటారు, వాళ్ళకు కూడా అది ఉంటుంది. నా భక్తులు అక్కడికి వెళ్ళిపోయారు, నా భక్తులు తక్కువ, నా శిష్యులు, ఈ రకమైనటువంటి అసూయ తెలియకుండా ఉంటుంది. అందువలన వీరికి నా వృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి అంటే వీరికి మంచి చెడు పాపము పుణ్యం అనేది రెండు కూడా విడిచిపెట్టేస్తారు. దేని మీద కూడా వీళ్ళకి తాదాత్మ్యం లేదు, అంటే అభిమానం లేదు. అలాంటి వారు నాకు అత్యంత ప్రియమైన వారు, ప్రియమైన భక్తులు అని చెప్తున్నా. సమశ్చత్రౌ చ మిత్రే చ, సమశ్చత్రౌ చ మిత్రే చ, సమశ్చత్రౌ చ మిత్రే చ, తథా మానాపమానయోః, తథా మానాపమానయోః, తథా మానాపమానయోః, శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతోష్ణ సుఖ దుఃఖేషు, సమస్సంగ వివర్జితః, సమస్సంగ వివర్జితః, సమస్సంగ వివర్జితః, తుల్య నిందాస్తుతిర్మౌని, తుల్య నిందాస్తుతిర్మౌని, తుల్య నిందాస్తుతిర్మౌని, సంతుష్టో యేన కేనచిత్, సంతుష్టో యేన కేనచిత్, సంతుష్టో యేన కేనచిత్, అనికేత స్థిరమతిః, అనికేత స్థిరమతిః, అనికేత స్థిరమతిః, భక్తిమాన్ మే ప్రియో నరః, భక్తిమాన్ మే ప్రియో నరః, భక్తిమాన్ మే ప్రియో నరః, సమశత్రౌ చ మిత్రే చ, తథా మానాపమానయోః, సమశత్రౌ చ మిత్రే చ, తథా మానాపమానయోః, సమశత్రౌ చ మిత్రే చ, తథా మానాపమానయోః, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః,
शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే ఈ పరాభక్తుల యొక్క లక్షణాలలో ఇక ఆఖరి సంక్షిప్త సమాప్తం చేస్తున్నారన్నమాట. ఎలా అంటే శత్రువుని మిత్రుని కూడా సమభావంతో చూస్తారు అని చెప్తున్నారు. నిజానికి శత్రువు అంటే వారు ఉండరండి. నిజానికి శత్రువు మిత్రులు ఉండరు. కానీ మనము ఆ లేబులింగ్ వేస్తామన్నమాట. ఎలా వేస్తాము అంటే మనలో ఉన్నటువంటి ఆ రాగద్వేషాల ఆధారంగానే శత్రువు మిత్రువు అంటారు. ఎందుకంటే మనకి అనుకూలంగా ఉంటే, మన ఆదేశాలను పాటిస్తూ ఉంటే మనకు మిత్రువలే భాషిస్తారు. మన యొక్క ఆదేశాలను ఉల్లంఘించినట్లుంటే, మనకు ప్రతికూలంగా ఉన్నట్లు ఉంటే వారే శత్రువుగా భాషిస్తారు. మీరు చూడండి, మన సొంత కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి మనకి శత్రువులుగా భాషిస్తారు. ఎందుకు? మీకు అనుకూలంగా ఉండరు, మీ ఆదేశాలను ధిక్కరిస్తారు. కాబట్టి ఇక్కడ శత్రువులు వేరుగా ఎక్కడి నుండి రారు, మిత్రులు కూడా వేరుగా ఎక్కడి నుండి రారు. ఉన్నవారు ఉంటారు. కానీ మన లోపల ఉన్నటువంటి ఆ రాగద్వేషాలని అనే గ్లాసెస్ ద్వారా మనం చూడడం వలన వారు శత్రువులు మిత్రులు అంటారు. కానీ పరాభక్తులు అంటే ఈ జ్ఞాని భక్తులకి ఈ రాగద్వేషాల అనే ఆ కలరింగ్, ఆ రంగు లేదు. కాబట్టి వారికి శత్రువులు లేరు, మిత్రులు లేరు. అంటే అలా అంతా ఒక్కరే ఉన్నారు, ఆత్మస్వరూపులు మాత్రమే మిగిలి ఉన్నారు. అందువలన ఇక్కడ అజాత శత్రు అంటారు. అంటే ఏంటండి అజాత శత్రు అంటే ఏంటంటే వారికి శత్రువులు అసలు లేరు అని అర్థం. నా జాత శత్రు యస్య సహ అజాత శత్రు. ఇది వ్యాకరణంలో బహురీ సమాసాలు అంటారు. అంటే శత్రువులు లేని వ్యక్తికి అజాత శత్రు అంటారు. ధర్మరాజు, శ్రీరామచంద్రుడు వీళ్ళంతా కూడా అజాత శత్రువులు అంటారు. వాస్తవానికి వారికి ఎవరికి శత్రువులు లేరు. వారెవ్వరూ దుర్యోధనుడిని కానీ రావణాసుడిని కానీ ఎప్పుడు శత్రువుగా వారు భావించలేదు. కానీ అయితే మీకు ఒకటి విషయం ఇక్కడ చిన్న ప్రమాదం ఉంది. ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ శత్రుమిత్రుల వైపు మనము ఉదాసీనంగా అందరినీ ఒకలా ఉంటే కొన్నిసార్లు మనల్ని జడముగా, మనల్ని అపహేళన చేసి ఒక రకంగా నిందిస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి? మరి జరుగుతున్న పరిణామాలకు తొందరగానే రియాక్ట్ అయిపోవాలా, స్పందించాలా? తొందరగా కూడా ఆలోచన లేకుండా స్పందించితే అది కూడా ప్రమాదమే. అలాగని ఎప్పుడు స్పందించకుండా ఉంటే అది కూడా ప్రమాదమే. అయితే మరి ఏం చెయ్యాలి అంటే మీరు ప్రతిదీ కూడా యాక్షన్కి రియాక్షన్ అంటారు, చర్యకు ప్రతిచర్య. ఆ స్పందించడం అనేది
కొంత సమయం ఇచ్చి బుద్ధితో వివేకంగా ఆలోచించినప్పుడు దానిని ఒక మెచ్యూరిటీగా కూడి ఉన్నటువంటి పూర్తిగా ఒక ప్రొడక్టివ్ అంటే ఫ్రూట్ఫుల్ రియాక్షన్ అంటారు. అంటే ఒక సరైన స్పందన అని అర్థం. సరైన స్పందన ఉండాలి, కానీ మీకు ఏదో ఆ స్వాభావికంగా వచ్చి రియాక్ట్ అయిపోకూడదు. మనం అలాగని ఎప్పుడు కూడా మనము రెస్పాన్స్ ఇవ్వకుండా కూడా ఉండకూడదు. మనం రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ అవ్వకూడదు అంటారు. అందువలన మన చుట్టూ మనం అనుకునే విధంగా జరగదు. వ్యక్తులు కానీ ఈ వాతావరణంలో అన్నీ కూడా విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని మనం అనాలసిస్ చెయ్యాలి. మీ అందరికీ ఒకటి చెప్తాను, మీ జీవితంలో ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప సంపద, గొప్ప ధనం ఏమిటి తెలుసా మీకు? గొప్ప సంపద ముఖ్యంగా అన్నిటికంటే గొప్ప సంపద వివేక జ్ఞానము అంటారు. వివేకం అంటే ఏంటండి? అంటే రెండింటి యొక్క వేరు చేసే ఆ తేడా చూసే జ్ఞానాన్ని వివేక జ్ఞానం అంటారు. అంటే మంచి చెడుని వేరు చేసి చూడాలి, క్షణికము నిత్యాన్ని వేరు చేసి చూడగలగాలి. ఎలాగైతే మనము అరటిపండు తొక్క గుజ్జు ఎలాగైతే వేరు చేస్తున్నామో దానికి వివేకం కావాలి. వివేకము ఈజ్ ద హైయెస్ట్ సంపద, ఇది కోహినూర్ డైమండ్ అన్నమాట, వజ్రం లాంటి. అందుకే శంకరాచార్య వివేక చూడమని అంటారు. ఈ వివేక జ్ఞానానికి మీ అందరికీ తెలుసు, కొత్త స్త్రీకి వివాహం అయినప్పుడు వారు అత్తవారింటి నుండి భర్త ఏం పెడతారు? వారికి చూడమని పెడతారు. చూడమని ఒక డిగ్నిటీ, ఒక గొప్పతనం, ఉన్నత ఔన్నిత్యం, తేజస్సు, ఓజస్సు, శక్తి, సామర్థ్యం అన్నిటి కూడా ప్రతీక ఆ చూడమని. ఆ చూడమని నిజంగా సాక్షాత్ లక్ష్మీదేవికి ప్రతీక. కాబట్టి ఆ చూడమని పెట్టుకోవడమే కాదు, నిజానికి మన యొక్క వివేకమే అసలైన చూడమని. కాబట్టి వివేక చూడమని అని శంకరాచార్య చెప్పారు. కాబట్టి ఈ విధంగా వివేకంతో మనం రెస్పాండ్ అవ్వాలి. అందువలన మనకి నిజానికి శత్రువు మిత్రులు అంటే ఎవరు లేరు. అయితే మనం ఎలా హ్యాండిల్ చేయాలి వారిని? మనం ఎప్పుడు కూడా మన హృదయములో ఆ ప్రేమ శాంతిని డిస్టర్బ్ కాకుండా, వాటికి విఘాతం కలగకుండా మనం స్పందించాలి, వివేకముతో స్పందించాలి. ఒకవేళ వారికి శిక్ష, పనిష్మెంట్ కోరుకుంటున్నారు అనుకోండి, దాన్ని ఇస్తాము, అదే ఇస్తాం మనం, కానీ మన ప్రేమను కోల్పోకూడదు. స్వామీజీ ఇది అసంభవం అనిపిస్తుంది మాకు, మరి వారేమో అంత అన్యాయంగా ప్రవర్తిస్తుంటారు, వారేమో సామధాన భేదాలకి వాళ్ళు వినరు, సో చివరికి మనం వారికి దండనే శిక్షించాలి. అలాంటప్పుడు నేను ప్రేమతో ఎలా దండించగలను అని మీరు అడగవచ్చు. దండించవచ్చును. ఒక తల్లి నిజానికి తన పిల్లలకి ఆ విధంగానే దండిస్తుంది తప్ప పిల్లల మీద విపరీతమైన ప్రతీకారముతో, ద్వేషముతో వారికి ఎవరికి పనిష్మెంట్ ఇవ్వదు తల్లి. ఆ చిన్న పిల్లలకి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోతే తల్లి వారికి ఏదో ఒక శిక్ష ద్వారా సెటరైట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మాత్రమే తల్లి వారిని శిక్షిస్తున్నారు తప్ప ఎటువంటి దేశముతో నిండిపోయిన ఉదయము, ఆ కోపాగ్నితో, ద్వేషముతో, ప్రతీకార జ్వాలలతో తల్లి ఎప్పుడు బిడ్డలకి శిక్ష వేయదు. అంటే ఈ జగత్తుకి మీరు ఒక తల్లి స్థానంలోకి వెళ్ళిపోతారన్నమాట. అది పరాభక్తుల యొక్క స్థానం. అందుకే ప్రతి ప్రాణి యందు కూడా ఆ ప్రేమ, ఆ కరుణతో ఉంటారు.
మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పుంటాను, ఒక మహాత్ములు ఒక నదీ తీరంలోకి వెళ్ళారు స్నానం చేయడానికి. అక్కడ ఒక తేలు నీటిలో పడిపోయి కొట్టుకుంటుంది. వెంటనే మహాత్ములు ఇలా తీశారు చేత్తో. తీసిన వెంటనే ఒక్క కాటు వేసింది ఆ తేలు ఆ అరిచేతికి. అబ్బా అని ఒక్కసారి విడిచిపెట్టారు. మళ్ళీ తేలు మళ్ళీ నీటిలో కొట్టుకుంటుంది. తేలు మళ్ళీ చేత్తో పట్టుకుని మళ్ళీ తీశారు. మరొకసారి కాటు వేసి మళ్ళీ విడిచిపెట్టాడు. మళ్ళీ కొట్టుకుంటూ దాన్ని చూసి బాధపడి మళ్ళీ పట్టుకుపోతున్నారు. ఆ ఒడ్డు మీద చూస్తున్నటువంటి బ్రహ్మచారి శిష్యులు అనమాట. శిష్యులు చూశారు. గురువు గారు మీకేమైనా పిచ్చా అన్నాడు. ఏమి నాయన, అది మాటి మాటికి కాటు వేస్తున్నా, మీరు ఎందుకు దాన్ని రక్షిస్తున్నారు అన్న. అప్పుడు గురువు గారు అన్నారు, చూడు నాయన, కాటు వేయడం అనేది తేలు యొక్క స్వభావం. మరి నేను సాధువుని, సకల ప్రాణుల యొక్క బాధను భరించలేను, నా బాధగా తీసుకుంటాను. కాబట్టి నీటిలో అది బాధపడుతుంటే నేను తట్టుకోలేకుండా రక్షించడం అనేది నా స్వభావం అని చెప్పారు మహాత్మ. నీకు అర్థమైంది కదా? అందువలన మనం ఏం చేస్తాం? ఎందుకంటే వాళ్ళని రక్షించిన పదే వాళ్ళ నుంచి మీకు దెబ్బలు తోదని వదిలేయండి, వాళ్ళ కర్మనాలు పోతారు అంటాం మనం. అది సాధువుకి మనకున్నటువంటి తేడా. కాబట్టి ఈ విధంగా, అదే విధంగా మాన అవమానయో అన్నారు. అంటే మిత్రులు శత్రువులు మనం ఇచ్చినటువంటి లేబుల్ బ్రాండే తప్ప నిజానికి శత్రువులు మిత్రులు లేరు. అంతా ఉన్నది ఆత్మస్వరూపులే. ఇప్పుడే మనం ధ్యానంలో చెప్పాం, బోర్లించి ఉన్నటువంటి కుండ లోపల ఉన్నటువంటి ఆ క్యాండిల్ దీపం ఎలాగైతే ఆ రంధ్రాల ద్వారా ప్రకాశిస్తుందో, సకల ఉపాధుల శరీరాల నుండి కూడా నేనే ప్రకాశిస్తున్నాను ఆత్మగా. దీన్ని అంతర్యామి, సకల ప్రాణుల యందు కూడా అంతర్యామి వలె ఉన్నాను. అదే గాడు, అదే భగవంతుడు. అందువలన ఈ విధంగా ఎవరైతే పూర్తిగా శత్రుమిత్రుల యందు సమదృష్టి కలిగి ఉంటారో వారికి మానము అవమానం అంటే గౌరవము అవమానం కలిగినప్పుడు కూడా సమదృష్టితో ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి మనకి ఈ మానవమానాలు దేని ద్వారా జరుగుతాయండి? శరీరానికి. మరి శత్రుత్వం మిత్రుత్వం ఏ భావన అండి? మనస్సు సంబంధించింది. కాబట్టి ఈ మానము అవమానం అంటే ఏంటి? ఒక్కసారి మేము వెళ్తాం, అక్కడ మంచి ఆసనం వేస్తారు, పీఠం వేస్తారు, కూర్చోబెడతారు, పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు, మాలలు వేస్తారు, కూర్చోబెడతారు. ఒక్కొక్కసారి మనం వెళ్ళి కూర్చులో లేపేసి, ఏంటి మీరు లేవండి, అక్కడ కూర్చోండి, మన మంత్రి వచ్చాడు, మన ఎమ్మెల్యే వచ్చాడు, కార్పొరేటర్ వచ్చాడు, ఎవరో వస్తారు, లేకపోతే ఇంకొక పీఠాధిపతి వచ్చారు. మీకేమవుతుంది? ఆ ముందుసారి మాలలు వేసి పూర్ణ కుంభం పెట్టి పీఠ మీద కూర్చోబెట్టి చేస్తే అవమానం, సారీ చాలా గౌరవం, సన్మానం. అదే మనం ఒక కుర్చీలో కూర్చొని లేపేసి ఒకవేళ ఆ పూలమాలు తీసుకుని వస్తుంటే ఓహో నాకే వేస్తారు అనుకోండి, మిమ్మల్ని దాటి ఆ పక్కన మీకు కాదని పక్కన వాళ్ళకి వేశారనుకోండి, మీకు అవమానంగా ఫీల్ అవుతారు. అందుకే ఎప్పుడైనా సరే మీరు గౌరవం పొందుతున్నారు, సన్మానం జరుగుతున్నాయంటే, అవమానం జరుగుతున్నప్పుడు కూడా మీరు చిరునవ్వుతో అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో వ్యాపారస్తులు కానీ, క్రీడాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఈ గురువులు కానీ, శాస్త్రవేత్తలు ఎవరైనా సరే ఒక్కసారి వారికి గౌరవం సన్మానాలు జరుగుతున్నాయంటే వారికి ఎక్కడో ఒక దగ్గర అవమానంగా కూడా ఉంటుంది. అందువలన గురువులకు కానీ మనుషులకు కానీ ఎవరికైనా సరే వారికి పొగుడుతుంటారు, తిడుతుంటారు, వారికి సన్మానాలు చేస్తుంటారు, అవమానాలు చేస్తుంటారు. అందుకే ఈ ఎవరైతే సాధు మహాత్ములు ఉంటారో వారు ఏం చేస్తారంటే
ఈ గౌరవాలు, సన్మానాలకి, అవమానాలకి భయపడరు. వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఎదుటి వ్యక్తిలో ఏమైనా మార్పు చేయాలి అంటే, తప్పు చేస్తున్న, అపరాధాలు చేస్తుంటే వారికి దానికి అనుకూలంగా శిక్ష వేయడానికి ప్రేమతో వేస్తారే తప్ప హృదయములో ద్వేషము, ప్రతీకారం పెట్టుకొని చెయ్యరు. ఎందుకంటే చివరికి వారికి ఆ శిక్ష వేయకపోతే వాళ్ళు ఉద్ధరించబడరు కాబట్టి ఆ శిక్ష వేయడానికి కూడా సిద్ధపడతారు. అందువలన మానము, అవమానము రెండుగా స్వీకరిస్తారు చిరునవ్వుతో. ఎవరు? ఇలాంటి జ్ఞాని భక్తులు, మీలాంటి జ్ఞాని భక్తులు. శీతోష్ణ సుఖ దుఃఖ, శీతము ఉష్ణము, సుఖము దుఃఖము అంటే వీటిని ద్వంద్వాలు అంటారు. మనం 2వ అధ్యాయంలో చూసాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో నిత్యా అనిత్యా తాంక్షస్వ భారత అని చెప్పాం. కాబట్టి ఎప్పుడైతే ఈ ద్వంద్వాలు కలుగుతుంటాయి, చలికాలం చలి చలి చలి, అమ్మా చలి అమ్మా చలి, ఈ కంప్లైంట్ భావన ఉంటుంది. దాన్ని మనం అంత కంప్లైంట్ చేయక్కర్లేదు, కాస్త ఓర్పుతో సహించాలి. ఇప్పుడు సమ్మర్ బాగా నడుస్తుంది, వేడి ఉక్కపోస్తుంది, పవర్ లేదు, జనరేటర్ లేదు, ఒకటే గందరగోళం. అంత అక్కర్లేదు. సహనం సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాలను కూడాను మిమ్మల్ని నుంచి దూరం చేసి మిమ్మల్ని బయటపడేటట్లు చేసేది సహనం. కాబట్టి ఎప్పుడు కూడా మనము వీటికి కింద మీద పడకూడదు. ఉదాహరణకి ఒకసారి మనము ఒక ఫ్రూట్ జ్యూస్ సెంటర్కి వెళ్ళామనుకోండి, అక్కడ మంచి టాప్ లెవెల్గా ఉన్నది. టేబుల్ మీద కూర్చున్నాం, 2 జ్యూస్ గ్లాసులు తీసుకొచ్చారు. వాటిలో స్ట్రా వేస్తుంటారు, స్ట్రా అయితే నోట్లో పెడుతుంటారు, త్రాగుతుంటారు. బాగుంది. మన దృష్టి మాత్రము ఆ గ్లాస్ మీద పడుతుంది. అబ్బో అయిపోతుంది అనిపిస్తుంది. బాగుంది కదా జ్యూసు, అయిపోతుందని భయంగా. అందువలన మనకు ప్రతిసారి కూడా ఈ రెండింటి మధ్యలోనే మనము జీవిస్తుంటాము. అంటే చలి వేడి, దుఃఖము సుఖము, లాభము నష్టము, జయము అపజయము, సన్మానము అవమానం, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటారు వీటికి. అంటే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు వచ్చేసారు. ఎలాగా? మీలో మార్చుకున్నారు, బయట మార్చొద్దు. అందుకే జ్ఞాని భక్తులు ఏం చేస్తారంటే, రోడ్డు బాగోలేదని నడవలేమంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అయితే వెంటనే మనం రోడ్డు వేద్దామా, లేకపోతే రెడ్ కార్పెట్ వేద్దామా? ఏమి కార్పెట్లు రోడ్లు వేయరు. కాలుకు షూనో చెప్పులో వేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట జ్ఞాని భక్తులు. అదే మూర్ఖులైతే తనకి కాలుకి రక్తాలు వచ్చి నడుచుకుంటూ వెళ్తారు. అదే డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ యొక్క కార్పెట్లు రోడ్లు బాగు చేసుకుని వెళ్తారు. అదే జ్ఞాని భక్తులు అయితే ఏం చేస్తారంటే, తన జ్ఞానం వాడుకొని ఒక చిన్న స్లిప్పర్స్ వాడుకొని వెళ్ళిపోతారు. వర్షం పడుతుంది, అమ్మో వర్షం పడుతుంది, మొత్తము దానికి వర్షం పడకుండా ఒక తెరలాగా ఏమైనా అడ్డుకుంటారా? ఏమి అడ్డుకో అక్కర్లేదు. ఒక గొడుగు పట్టుకుంటే మీరు గమ్యం చేరుకుంటారు. అదే చీకట్లో ప్రయాణించేటప్పుడు మొత్తం చీకటిని అంతా ఫ్లడ్ లైట్లు పెట్టి వెలుతురు చేయక్కర్లేదు. ఒక చిన్నపాటి టార్చ్ లైట్ ఉంటే మీ గమ్యాన్ని మీరు చేరుకుంటారు. ఈ జ్ఞాని భక్తులు కూడా తనలో మార్పు చేసుకుంటారే తప్ప తనలోనే ఆ ట్యూన్ చేసుకుంటారు యాంటీనా. అప్పుడు మంచిగా వార్తలు వస్తాయి మీకు. వార్తలు అందరికీ సమానమే, కానీ పక్కన ఉన్న లక్ష్మికి శబ్దాలు తప్ప వార్తలు రావట్లేదు. ఎందుకు? ట్యూన్ చేసుకోలేదు అక్కడ రేడియో. జ్ఞాని భక్తులు ట్యూన్ చేసుకుని ఉంటారు. రోడ్డు బాగోలేదని చెప్పేసి కారులో వెళ్ళడం భయపడతారు. ఏంటండి ఆ ఎత్తు ఒడిదుడుకులకి మేము ఉండలేమండి. ఒక్కసారి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ తట్టుకోవడానికి షాక్ అబ్జార్బర్స్ అంటారు కారుకి. ఆ షాక్ అబ్జార్బర్స్ ఎలాగైతే కారుకు పెట్టుకుంటారో మీరు కూడా అలాంటి షాక్ అబ్జార్బర్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, వెంటనే ఎటువంటి అనుభవం, ఎటువంటి పరిస్థితి జరిగినా ఒక్కొక్కసారి మీకు షాక్ అనిపిస్తుంది.
కానీ వెంటనే ఈ జ్ఞానం పనిచేస్తుంది కదా, వివేక చూడమని పనిచేస్తుంది కదా మీకు. వెంటనే వాట్ అని షాక్ అవుతారు మొదట. వెంటనే వివేక చూడమని పనిచేస్తుంది వివేక జ్ఞానం, ఈ యొక్క ఈశ్వర తత్వం. సో వాట్, అయితే ఏమిటి, ఏమిటి షాకు. మెల్లగా కొంత గ్యాప్ ఇచ్చి ఆలోచించారనుకో వివేకంతో, అయితే ఏమిటి, ఇదంతా జరగాల్సిందే కదా, నియమము. దీన్ని సుఖ దుఃఖేసు సమః సమసంగ వివర్జిత చెప్పాను కదండి. అంటే మన సంఘము అంటే వాళ్ళతో తాదాత్మ్యం చెందడం. అంటే ప్రతిదీ ఈ బంధువులు స్నేహితులు ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను, చుట్టూ జనం ఉండాలి, ఒంటరితనాన్ని భరించలే, నాకు అందరూ ప్రేమించాలి, అందరూ నాతో మాట్లాడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, ఇదన్నా అందరితో కలిపి ఉండడాన్ని సంఘం. కానీ ఈ జీవన్ముక్తులు అంటే ఈ జ్ఞానీ భక్తులు నిరంతరము ఏకాంతంలో ఆత్మచింతనలో ఉంటారు కాబట్టి వారికి జనముంటేనే ఇబ్బంది. హరతిర్ జన సంసది అంటారు. ఈ దుస్సంగము అనేక చాడీలు కబుర్లు చెప్పుకునే ఆ సమయం వృధా చేయరు. అందువలన వారికి ఎవరి మీద కూడా ఎవరితో ఉండాలని కానీ ఎవరు లేకపోతే బాధపడడం కానీ ఏముండవండి. ఆగతే స్వాగతం కుర్యాత్. అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన. సంఘం ఎవరైనా ఉన్నా పర్లేదు, సంఘం లేకుంటే ఏకాంతంలో ఉన్నా ఓకే, ఆనందంలో ఉంటారు మీరు. అందువలన ఈ సమసంగ వివర్జిత, సంఘంగా ఉన్నా ఎవరైనా మీతో ఉన్నా ఎవరు మీతో లేకపోయినా మీరు ఆత్మస్థితిలో ఉంటారు. అందుకే మీరు ఒకటి గమనించాలి, అనంత ఆత్మకు మూలం నేనే. నన్ను ఎవరో ప్రేమించాలి అని అనుకోకూడదు, నేనే అందరిని ప్రేమిస్తాను. నాకు ఎవరో సహాయం చేస్తే బాగుండు అనే భావన విడిచిపెట్టి నేనే అందరికి సహాయం చేస్తాను అనే భావనలోకి రావాలి. నిర్భయ స్థితి. మీరు ఆత్మ, అనంత శక్తి, దాన్ని ఓడించే రెండో శక్తే లేదు సృష్టిలో. మరి మీరు ఒంటరి ఎలా అవుతారు? ఏకాంతే సుఖమాశ్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్ధం త్యహ భుజ్యతాం అతపర బ్రహ్మాత్మనాస్తీయతాం. శంకరాచార్య చెప్పారు, ఏకాంతంలో జనాన్ని చుట్టూ పెట్టుకొని ఊరికే మేము మెడిటేషన్ క్యాంపులు చేస్తాము, మేమేమో సత్సంగం చేస్తాము, ఇవి కాదు. సత్సంగము శ్రవణము చెయ్యాలి, కానీ ఆ తర్వాత ఏకాంతములో కూడా మీరు అదే ఆనందమైన స్థితిలో ఉండాలి. ఈ రకమైన ఏకాంతములో ఉంటూ మీ ఆత్మస్వరూపాన్ని చింతన స్మరణ చేసుకోవాలి. చిదానంద రూప శివ నేను, మిగతావన్నీ కూడా వచ్చిపోయేవే. ఈ కర్మలన్నీ కూడా జ్ఞాన అగ్నిలో దగ్ధమైపోతాయి. ప్రారబ్ధం అనేది ఈ శరీరం ప్రారబ్ధంతో వచ్చింది, ప్రారబ్ధం అయిపోయాక ఇది పంచభూతాల్లో కలిసిపోతాయి. నేను ఎప్పుడులా సాక్షిగా నిశ్చలంగా అఖండంగా ఆనంద స్వరూపమును అనుకోని ఆ స్థితిలో ఉండాలి. దాన్నే సమసంగ వివర్జిత అంటారు. తుల్య నిందా స్తుతిర్మౌని. చూసారా, ఇంతకుముందు చెప్పాం. అయితే ఇక్కడ మానాపమానం, మానము అవమానములు యందు సమంగా ఉండాలని చెప్పాం. మరి ఇక్కడ ఏమన్నారు? నిందా స్తుతి రెండింటికి కూడా సమానంగా. చూడండి, ఇక్కడ నిందించారనుకోండి, దేంతో నిందిస్తారు? మాటలతో నిందిస్తారు. పొగిడారనుకోండి, దేంతో పొగుడుతారు? మాటలతో పొగుడుతారు. అందువలన ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. నిందా స్తుతి రెండు కూడా మాటల ద్వారా జరుగుతుంటాయి. సన్మానము అవమానము మన చేతల ద్వారా శరీరానికి జరిగేవి. మరి శత్రువులు మిత్రులు ఈ సుఖ దుఃఖాలు అనేవి మనస్సుకు సంబంధించిన 3 రకాలుగా
ఈ మీరందరూ కూడా ఈ 3 రకాల పొరలు, ఈ డోర్లు, ద్వారాల నుండి మీరు దాటి వెళ్ళిపోతారు అన్నమాట పరాభక్తులు అంటే. అందువలన మరి తుల్యవతి సమత్వంగా నింద స్తుతికి ఎలా నిలబడగలుగుతాం మనం అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అక్కడ పెరంబదూరు ఏదో ప్లేస్ ఉంటుంది అక్కడ తమిళనాడులో. ఒక మహాత్ములు అక్కడ ఒక చెట్టు కింద ఉంటూ తనేమి చెయ్యరండి, కేవలము అలాగా నిశ్చింతగా కూటస్థంగా కదలకుండా ఆ మహాత్ముడు తన ఆత్మచింతనలో ఉన్నారు అంతే. తనేం బయటికి ఏం చెప్పరు, చెయ్యరు. వచ్చేవారు వస్తే అలాగ నమస్కారం పెట్టుకుంటే ఆయన అలాగే ఉంటాడు. మహారాజ్ బాగున్నారా, పరవాయిల్లే అంటాడనమాట ఆయన. పరవాయిల్లే అంటే అంత ఓకే నో ప్రాబ్లం, ఓకే నో ప్రాబ్లం అని అర్థం. పరవాయిల్లే. ఎవరు ఏమొచ్చినా పరవాయిల్లే తప్ప రెండో మాట ఆయన నోటంట రావడం లేదు. మీ అందరూ తెలుసు కదా, ఎంత జటలు కట్టి ఉండి ఎంత మౌనంగా ఉండి అలా కూర్చుంటే అక్కడ జనం అంత ఎక్కువ మంది భక్తులు అక్కడ తిరుగుతారనమాట. తిరిగి వెంటనే అక్కడ ఒక చిన్న పందిరిలాగా కుటీరంలాగా వేసి ఒక ఆసనంలాగా సెట్ చేసి అంతా చేసేస్తుంటారు భక్తులు. ఎవరైనా సరే తనకు ఆరోగ్యమే బాగలేకపోతే వచ్చి మహాత్మాజీ నమస్కారం పెడితే పరవాయిల్లే అంటాడనమాట ఆయన. తన పిల్లలకి ఆడపిల్లకి ఏమైనా పెళ్లి కాకపోతే అక్కడికి వెళ్తే పరవాయిల్లే అంటాడు. అలా చేయి పెడతారు, పరవాయిల్లే. సో అందరూ ఆ మహాత్ముని గొప్పగా సన్మానం చేసి కీర్తిస్తున్నారు అన్నమాట. వచ్చిన వాళ్ళు అక్కడ అనేక రకాలైనటువంటి ప్రసాదములు, నైవేద్యములు పెడుతూ అక్కడ పూలమాలలు, అన్ని సన్మానాలు. పరవాయిల్లే అనే స్వామి పేరు కూడా పరవాయిల్లే అని పేరు పెట్టారు వీళ్ళు. సో పరవాయిల్లే స్వామి అంటే ఇక ఫేమస్ అనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులందరూ కూడా అలాగా ఇసుక పోస్తే రాలనంత జన సమూహం ఆయన చుట్టూ పెరుగుతారు. కొన్ని రోజులకి ఆ పక్కన ఉన్నటువంటి విలేజ్ లో ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ జమీందారులు ఉండేవారు. సో వారి ఇంట్లో ఒక అబ్దుల్ సలీం అనే ఒక వాడు సేవ చేసేవాడు, నౌకరుగా డ్రైవర్గా ఉండేవాడు. ఆయన ఉన్నాడు. వారికి ఒకే ఒక పుత్రిక, గారాభంగా పెంచుతున్నారు ఆ పిల్ల. అయితే ఒక రోజు సడన్ అకస్మాత్తుగా అనుకోకుండా ఆ పిల్ల తెలియకుండానే ప్రెగ్నెంట్ అయింది అంతే. ఇక అందరూ పట్టి అడిగారు ఆ తల్లి, ఎవరికి చెప్తే, ఎక్కడైతే అబ్దుల్ మాలిక్ ఉన్నాడు కదండి, ఆయన చెప్తే ఎక్కడ ఆయన చంపేస్తారో లేకపోతే ఎక్కడ ఆయనకి ప్రమాదం వస్తుందని చెప్పేసి ఇంకెవరి పేరు చెప్తుందా పిల్ల, పరవాయిల్లే స్వామి అని వేలు చూపెట్టింది అనమాట. ఆ పిల్ల పరవాయిల్లే అని స్వామి పేరు పెట్టి వెంటనే ఎంతో ఆవేశం కోపాలతో ఆ గ్రామ ప్రజలు వచ్చి ఆ పరవాయిల్లే స్వామికి రేఖల పాటు కిందకి లాగి అనేక దుర్భాషలాడి కోపంతో ఊగిపోతూ నెట్టుతూ అవసరమైతే కొట్టుకుంటూ ఆయన గెటించారు, బయట పంపించారు. నువ్వే చేసావా, పరవాయిల్లే. ఏమైంది, పరవాయిల్లే తప్ప రెండో మాట లేదు ఆయన నోటంట. అందరూ కూడా ఎంతో మహాత్మ ఉంటే ఇలాంటి నీచమైన పని చేస్తావని ప్రతి ఒక్కరు దుర్భాషలు ఆడుతున్నారు ఆ పరవాయిల్లే స్వామికి. ఆయన మాత్రం ఒకటే పరవాయిల్లు. అయితే నువ్వు ఎంత ఘోరం చేసావు కాబట్టి ఈ పాప నువ్వే పోషించు అనే పాపని ఆ స్వామి దగ్గరికి పంపించారు. పరవాయిల్లే అంటాడు అప్పుడు కూడా. అయితే ఇక పాప ఉన్నది, అందరు వెళ్ళిపోయారు. ఏం చేస్తారు, కొన్ని రోజుల తర్వాత డెలివరీ అయ్యింది పాప. బిడ్డ పాప ఇద్దరు, ఇక ఒక పరవాయిల్లికి ఇంక ఇద్దరు తోడయ్యారు. ఇక ఆయన ఏం చేస్తాడు, ఇక నా బిడ్డ కోసము ఆయనకు కావలసిన విషయాలు ఈ ఊర్లో ఎలాగా పట్టించుకోవట్లేదు. ఇక పక్క ఊరు కొంచెం వెళ్ళి అక్కడ ఇంటింటికి అడగడం మొదలెట్టారు. పరవాయిల్లే అంటే కొంతమంది పాలు ఏవిస్తే ఆ బిడ్డకి సాగుతున్నాడు అలా. అయితే ఆయన ఎప్పుడు కూడా నోరు విడిచి ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు అని అసలు మాటలే ఆడలేదు. ఆయన పరవాయిల్లే అంటున్నాడు అంతే. కొన్ని రోజులకైతే మీ అందరికీ తెలుసు, బిడ్డ ఎంత తప్పు చేసినా ఒప్పు చేసినా తండ్రి కాస్త బయటికి ప్రగల్భంగా ఉన్నా
తల్లి మాత్రం వెళ్తుంది. ఇది మీకు తెలియాలి. అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు సమాజంలో. తల్లి సీక్రెట్ మార్గాల్లో వెతుక్కుంటది అనమాట పిల్లల్ని కలవడానికి. అలాగా సంధ్యా సమయంలోనో చీకటి సమయంలోనో ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఒకరోజు నిజాన్ని ఒక్కసారి చెప్పింది ఆ పిల్ల. అమ్మ, తప్పు అయిపోయింది, అసలు నా వ్యవహారానికి పరవాళ్ళ స్వామికి సంబంధం లేదు. మరి ఏమైంది? మన ఇంటిలో ఉన్న అబ్దుల్ మాలిక్ పని అన్నది. వెంటనే ఆ తల్లి ఆలోచించి మెల్లగా, ఎందుకంటే ఒక్కసారి ఏదైనా సరే ఇలాగ రబ్బర్లా తెంపకూడదు, దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. కాబట్టి వెంటనే తల్లి వెళ్ళి తన భర్తతో మెల్లగా కథ స్టార్ట్ చేసుకుని చివరికి ఇలా జరిగింది అని చెప్తుంది. అప్పుడు ఆ అబ్దుల్ మాలిక్ని అడిగితే, నువ్వేనంటే నేనే ఎంతగానో ప్రేమిస్తున్న మీ అమ్మాయికి అన్నాడు. మరి ముందెందుకు చెప్పలేదా బాబు అంటే, మీరు ఎక్కడ మమ్మల్ని చంపేస్తారని భయానికి చెప్పలేదు. వెంటనే మళ్ళీ గ్రామం అందరికీ కూడా సభ పెట్టి, మనం ఘోర అపరాధం చేశాము, పరవేళ్ళ స్వామి మహాత్ములకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన భగవంతుడు, దేవుడు, ఈశ్వరుడు, గుడి కట్టేస్తారన్నమాట. వచ్చి మళ్ళీ అందరూ వచ్చి మళ్ళీ ఆయనకి అనేక రకమైన కాళ్ళ మీద పడి తప్పు అయిపోయి క్షమించమని చెప్పేసి మళ్ళీ తీసుకుని వచ్చి ఆయనకు గుడి కట్టే. అప్పుడు మళ్ళీ బిడ్డకి ఇన్నాళ్ళు చేసినందుకు మీకు ఎలా, మీ రుణం ఎలా తీర్చుకోవాలని చెప్తే, సరే బిడ్డ తీసుకెళ్తాం, పర్వాలే, తప్పు అయిపోయింది, పర్వాలే. అంటే ఎంతటి రకమైనటువంటి మనకి నిందలేసినా, మనకు స్తుతించిన ఆ మహాత్ముల్లో ఎటువంటి మార్పు లేదు, సమానంగా ఉన్నారు. దీనినే తుల్య నిందా స్తుతిర్మౌని అంటారు. ఆ ముని మౌనంగా ఉండేవారు. సంతుష్ట ఏనకేన చిత్, వాళ్ళకి మన ఆనందానికి, మన సంతోషానికి, మన శాంతికి బయట నిజంగా కారణాలు లేవు. బయట వ్యక్తులు కానీ వస్తువులు కానీ అవి కారణం కావు, కానీ అవి నిమిత్త మాత్రం అవుతాయి. ఎలా అంటే మన లోపల ఆనందము కప్పివేసి ఉంటుంది, అవ్యక్తంగా, ప్రకటన కాకుండా. మనస్సు ఏమంటుందంటే, ఈ కప్పివేసిన ఆనందాన్ని తెలుసుకోలేక బయట మనం బంగారం, ఈరోజు అక్షయ తృతీయ రోజు బంగారం రేట్లు తగ్గాయి, నువ్వు బంగారం ఒక నెక్లెస్ కొనుక్కుంటే మాత్రం గొప్ప ఆనందం అంటుంది మీ మనస్సు. ఇక బంగారం నెక్లెస్ కొంటే గానీ మీకు ఇంక మనస్సు ఎంత ఉండదు. బంగారం నెక్లెస్ ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు మనసు కాస్త రెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం, నేనేం బంగారం నెక్లెస్ అడిగాను, వీళ్ళు కొనేసరి ఇంక నేనేం చేయాలి అని మనసు కాస్త గ్యాప్ తీసుకుంటుంది. ఆ తాత్కాలికంగా మనసు ఎప్పుడైతే మధ్యన బ్రిడ్జ్ తెరపోయిందో, ప్రకటన కాని ఆనందం ఆ సమయంలో ప్రకటమవుతుంది. ఆ ప్రకటమైన ఆత్మ నుండి ప్రకటమైన ఆనందము ఈ నెక్లెస్ నుండి వచ్చిందనే భ్రమలో మనం ఉండిపోయి జీవించేస్తాం అన్నమాట. అదే అన్నిటికీ వర్తిస్తుంది. ఇల్లు కట్టాలి అని మనసు చెప్తుంది. ఎన్నాలండి ఈ చిన్న ఇంట్లో ఉంటాం మనము, పెద్ద డూప్లెక్స్ కట్టుకున్నాం అనుకోండి, నీకు ఆనందమే ఆనందం అని మనసు చెప్తుంది కదా. అప్పులు చేసి నానా తంటాల పడి ఇల్లు కట్టేస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది, ఇల్లు మనం ఇల్లు కట్టేశారే, మరి నేనేం చేయాలి, కాసేపు గ్యాప్ తీసుకుంటుంది మనస్సు. అప్పుడు మీ యొక్క స్వతహాగా ఆత్మానందం ప్రకటన అవుతుంది. మనమేమనుకుంటాము, కొత్త ఇల్లు ద్వారా నాకు ఆనందం వచ్చిన భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం. అమ్మాయికి పెళ్లి, అబ్బాయికి జాబ్, అమెరికా పంపించారు, ఏదైనా సరే అప్పటికి కాంట్రాక్ట్ రావాలి, బిజినెస్, పొజిషన్, రాజకీయ పదవులు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఇవన్నీ కూడా మన మనస్సు ఆనందానికి అవి కారణము అని ముందు అనిపిస్తుంది. సో అవి జరుగుతుంటే ఒక్కొక్కటి 100 కోరికలు పెడితే ఒక్కొక్క కోరిక జరుగుతుంటది కదండి. మధ్యలో అంటే చిన్న పిక్కులు టచ్ చేసినట్టు భోజనం చేస్తుంటాం, మధ్యలో చిన్న పిక్కులు ఇలా పెడితే మరికొంత అన్నం తినడానికి ఉపయోగపడుతుంది. అలాగా సుఖము దుఃఖము ఇవన్నీ భావనలు కూడా మన యొక్క మనస్సు ఆడుతున్న నాటకాలే తప్ప యథార్థమునకు ఆనందము, శాంతి ఇలాంటివి బయట ఉండవు. మీ స్వరూపమే ఆనందం, మీ స్వరూపమే శాంతి. శాంతి అంటే శివ అని అర్థం. కాబట్టి వారికి ఎటువంటి పరిస్థితులైనా సరే ఆనందంగా ఉంటారు. ఎందుకు? ఆత్మ తృప్తి.
యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవాత్మనా తుష్టః. చూసారా, మీ ఆత్మతోనే ఆత్మ క్రీడిస్తుంది, ఆత్మతోనే ఆత్మ రమిస్తున్నది, ఆత్మానంద స్థితిలో ఉంటారు. ఆత్మే సర్వము. కాబట్టి వారికి ఎటువంటి కారణం అక్కర్లేదు ఆనందంగా ఉండటానికి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంతుష్ట, తుష్ట, సంతుష్ట. అనికేత అంటే వారికి కేతనం అని తెలుసు కదా, సాయి నికేతనము, రామ నికేతనము, శ్రీనివాస నికేతనం అంటారు, అంటే ఇల్లు. అనికేత అంటే ఇల్లు లేకుండా. ఇల్లు లేకుండా అంటే ఏంటి? మీరు అతిథులు, మీరు గెస్ట్లు, మీరు ట్రస్టీలు, మీరు యజమానులు దేనికి కాదు. మనము ఈ ప్రపంచంలో దేనికి యజమానులు కామండి. మనం అనుకుంటాం నా ఇల్లు అని. నీ శరీరమే నేను కాదు, ఇంక ఇల్లు ఎక్కడ నీది అవుతుంది చెప్పండి. ఈ శరీరం పంచభూతముల నుంచి మనం తెచ్చుకొని వాడుకుంటున్నాం అద్దెకి. ఈశ్వరుడు మనకి ఇల్లు ఇచ్చాడండి, శరీరం అనే ఇల్లు. దీనికి మనం ప్రతిరోజు రెంట్ కడుతూనే ఉన్నాం. మనం ఎక్కడ ఎగ్గొట్టేస్తామని రోజుకు 3 సార్లు రెంట్ కట్టే ఆ యొక్క ప్రణాళిక ఈశ్వరుడే పెట్టాడు మనకి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక రెంట్, మధ్యాహ్నం లంచ్ ఇంకొక రెంట్, రాత్రికి మళ్ళీ అల్పాహారం లేకపోతే డిన్నర్ ఇంకొక రెంట్. రోజుకు 3 సార్లు రెంట్ కడతారు. ఒక్కొక్కసారి ఉపవాసాలు రెంట్ కట్టకపోయినా రెండో రోజు కడతారు. కొంతమంది ఒకేసారి కట్టేస్తారు, బ్రేక్ఫాస్ట్ లేకుండా లంచ్లోనే 2 రెంట్లు కట్టి పడేస్తారు. అలా ఉంటాయి కదా, తెలుసు కదా మీకు. 2 నెలలు 3 నెలలు రెంట్లు కూడా ఒక్కోసారి ఇస్తుంటాం మనం. సో ఏదేమైనప్పటికీ ఈ శరీరమే మన సొంతం కానప్పుడు ఇక శరీరం కోసం కట్టుబడినటువంటి ఇల్లు మనకి ఏం సొంతం ఉంటాయండి. కాబట్టి అనికేత స్థిరమతి. చూసారా, స్థిరమతి అంటే స్థితమైనటువంటి ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ. మీ యొక్క స్వరూపం శ్రవణం ద్వారా, మననం ద్వారా మీకు ఇంకా ఎలాగైతే ఒక పోల్, ఒక కర్ర ఎలాగైతే భూమిలో పాతి ఆవు కట్టడానికి ఇలా షేక్ చేసినా కదలకుండా ఉంటుందో అలాంటి ప్రజ్ఞ. మీ ప్రజ్ఞలో ఎటువంటి మార్పు లేదు. ఈ ప్రపంచంలో ఎంతటి గొప్ప విద్వాన్ పండితులైనా మిమ్మల్ని షేక్ చేయలేరు. ఎందుకంటే జ్ఞానములన్నింటికి ప్రతి ఒక్క జ్ఞానం అనేది గొప్పదండి, ఏ సబ్జెక్ట్ అయినా. మరి అలాంటిది అన్నిటికంటే ఆత్మజ్ఞానం ఇంకా రాజవిద్య, రాజకుష్య యోగం అండి. కాబట్టి జ్ఞానమే మీ యొక్క శక్తి, జ్ఞానమే సామర్థ్యము. సర్వానికి జ్ఞాన ఖడ్గం అంటారు. ఈ జ్ఞానం అనే బోటు, జ్ఞానం అనే టార్చ్ లైట్, అదే అసలైన శక్తి. కాబట్టి ఆ స్థిరమతి, స్థితమైనటువంటి ప్రజ్ఞ. షేక్ అవరు. మీకు ఎన్ని ఈ ప్రారంధంతో పాటు ఎలాంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కూడా మీరు స్థిరంగా ఉంటారు. దాన్ని స్థిత ప్రజ్ఞ అంటారు. స్థిరమతి అంటే స్థిత ప్రజ్ఞ అని అర్థం. అలాంటి వారు భక్తిమాన్, అలాంటి భక్తులు మే ప్రియ నరహ, అలాంటి నరులలో ఉత్తములు, నరోత్తమ అంటారన్నమాట. వారు నాకు అత్యంత ప్రియమైన వారు. ఇప్పటి వరకు ఈ జ్ఞాని భక్తుల యొక్క లక్షణాలు చెప్పేశారు. ఇప్పుడు దీన్ని కన్క్లూడ్ చేస్తున్నాం. ఏంటి? మాకు ఈ లక్షణాలన్నీ లేవు స్వామి, లేవు భగవాన్ కృష్ణ, మా పరిస్థితి ఏమిటి అంటే, మీరు కూడా వీటిని సంపాదించడానికి మీరు ప్రయత్నించగలిగితే మీరు కూడా ఇవి పొందుతారు అని చెప్తున్నారన్నమాట. సో చివరి శ్లోకం, ఏతు ధర్మ్యామృతమిదం, ఏతు ధర్మ్యామృతమిదం, ఏతు ధర్మ్యామృతమిదం, యథోక్తం పర్యుపాసతే, యథోక్తం పర్యుపాసతే, యథోక్తం పర్యుపాసతే, శ్రద్ధధానామత్పరమాః, 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 భక్తాస్తేతీవ మే ప్రియాః, భక్తాస్తేతీవ మే ప్రియాః, భక్తాస్తేతీవ మే ప్రియాః,
ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. శ్రద్ధానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. శ్రద్ధానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. సో ఉత్తమం. ఈ శ్లోకముతో ఈ అధ్యాయము సమాప్తం చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఇంతటి గొప్ప లక్షణాలు ఈ జ్ఞాని యొక్క అనంతానందము స్థితి విన్నాక ఎవరికైనా సరే అటువంటి జ్ఞాని భక్తులు అవడం ఎలా అనే మీలో కుతూహలం కలుగుతుందా లేదా? కలుగుతుంది. అయితే మరి మిమ్మల్ని ఊరికి వదిలేస్తారా భగవాను? విడిచిపెట్టరు. ఎందుకంటే ఆయన జగద్గురువు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇదం ఈ విధంగా నేను చెప్పినటువంటి వేద రహస్యం, వేదానికి అనుగుణంగా వేదము ద్వారా ప్రకటమైనటువంటి అమృతం అంటే ఆత్మజ్ఞానం, ధర్మ్యం అంటే వేదము ద్వారా ప్రకటమైనటువంటి ఈ వేద జ్ఞానము, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానము యథోక్తం నేను చెప్పిన విధంగా. ఏ విధంగా చెప్పావయ్యా అంటే, ఫస్ట్ కోరికలతో మీరు విడిచిపెట్టలేని పరిస్థితుల్లో కోరికలతో పాటు మీరు కర్మలు చేసినప్పటికీ ధర్మ విరుద్ధంగా కాకుండా చేసి ఆ వచ్చిన రిజల్ట్, ఆ ఫలితం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం ప్రారంభించండి. దీనిని సకామ కర్మయోగ భక్తి అంటారు. తరువాత కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకు అనుకోండి, అప్పుడు నిష్కామంగా అంటే ఈ కోరికలతో కూడి ఉన్న కర్మలు విడిచిపెట్టి సమాజంతో పాటు నాకు కళ్యాణం మంగళకరం జరిగే కర్మలు, ఇటువంటి స్వార్థం కాకుండా నిస్వార్థంగా నిష్కామంగా కర్మలు చేసి ప్రతి కర్మ చేసేటప్పుడు ఈశ్వర పూజగా భావం చేస్తూ వచ్చే ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం, దీనిని నిష్కామ కర్మయోగ భక్తి అంటారు. రెండు అయిపోయినాయి. కర్మయోగాన్ని రెండు పాదములుగా విడదీశారు. తరువాత బహిర్ముఖంగా ఉన్నంత వరకు భగవంతుడు దూరం కాబట్టి అంతర్ముఖంలోకి వెళ్ళాలి కాబట్టి ఈశ్వరుని ధ్యానించాలి, ఉపాసన. అయితే ఉపాసన అంటే అంతర్యామి, సర్వవ్యాపి కష్టం. సో ఇష్టదేవత లేదా ఏక రూప ఈశ్వరుని మనము ఉపాసనా యోగ భక్తి మనం ప్రారంభించి అనేక రూప ఈశ్వర ఉపాసన భక్తిలోకి మనం ప్రవేశిస్తే దాన్ని 3-4 మెట్లు అంటారు. ఆ తరువాత మీ యొక్క పుణ్యము ధర్మం బాగా పెరిగిందనుకుంటే ఈశ్వర అనుగ్రహం వలన ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు, తత్వం తెలుసుకుని గురువు తారసపడినప్పుడు వారి దగ్గర తత్వాన్ని శ్రవణం చేసి సంశయాలు పోగొట్టుకొని మననం చేసి దాన్ని నిరంతరం స్మరణతో నిధిధ్యాసనం చేసి ఉంటే దాన్ని జ్ఞానయోగ భక్తి అంటారు. ఈ 5 మెట్లు ప్రకారంగా ఎవరైతే పూర్తిగా పాటిస్తారో వారికి ఈ అమృతత్వం అంటే ఆత్మజ్ఞానం అనేది తే భక్తాః, వాళ్ళు అతీవ మే ప్రియ, వాళ్ళు అత్యంత ప్రియులవుతారు. వారు ఇహైవ జన్మని, ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతారు. ఎందుకు? శ్రద్ధదానా మత్పరమాః, పరమాత్మయే పరమలక్ష్యంగా అత్యంత శ్రద్ధాభక్తితో ఎవరైతే నేను చెప్పిన విధంగా పాటిస్తారో, ఈ విధంగా 5 మెట్లులాగా భక్తిని పాటిస్తారో వారు అత్యంత ప్రియులు నాకు అవుతారు. ఇందులో ఎటువంటి సంశయం లేదు. ప్రతి ఒక్కరికి సాధ్యమే. మనం ఎక్కడ ఉన్నామని చెక్ చేసుకుని అక్కడి నుండి ప్రారంభించాలి. మనం పక్క వారితో కంపేర్ చేసుకోవద్దు, పోల్చుకోవద్దు. మనము సకామ కర్మయోగ భక్తిలో ఉన్నామా? ప్రారంభించండి, ఈ రోజే ప్రారంభించండి. నిష్కామ కర్మయోగ భక్తిలో ఉన్నామా? అక్కడ నుండి ప్రారంభించండి. ఏకరూప ఇష్టదేవత తప్ప నేను బయటికి ఇంక చూడలేను
అని ఉన్నారా? సరే, అక్కడి నుండే ప్రారంభించండి. నేను జగత్తునంతటి కూడా ఈశ్వరునిగా భావించి నేను సేవ చేస్తున్నాను భక్తి, అక్కడి నుంచే చేయండి. లేదు నాకు వేదాంత శ్రవణం భగవద్గీత తత్వం బాగా అర్థమైంది, గాడ్ బ్లెస్ యూ, అక్కడి నుంచి చేయండి. అందరికీ కూడా ఈ ఆత్మతత్వాన్ని పొంది మోక్షం పొందే అర్హత ఉంది అని చెప్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడితో సమాప్తం చేశారు. రేపు మళ్ళా ఈ 12వ అధ్యాయం భక్తి యోగం యొక్క సారాంశాన్ని చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.